ఇదేంది నాకు అర్థం కావట్లేదు, మీదంతా స్కాన్ చేస్తున్నారా మీరు? డీమార్ట్లో ఎంతోమంది డీమార్ట్లో వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తారంటే ఏదో హోల్సేల్లో ఆఫర్స్ ఉంటాయి, తక్కువలో వస్తాయి అనేసి అందరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు. కానీ మీరు ఇలా స్కామ్ చేస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటబ్బా ఇక్కడ ఎన్ని చెప్పులు పెట్టుకొని కూర్చుంది, ఏమన్నా చెప్పుల బిజినెస్ ఏమన్నా చేస్తుందని అనుకుంటున్నారా? కాదండి, నేనైతే డీమార్ట్లో అయితే షాపింగ్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ అయితే సో ఈ డీమార్ట్లో నేను షాపింగ్ చేసుకున్నా అనేసి మీతో షేర్ చేసుకోవట్లేదు, కానీ డీమార్ట్లో ఎలా స్కామ్ చేస్తున్నారనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు డీమార్ట్కి వెళ్తారు. అందుకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మీరు ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది వీళ్ళు ఎలా స్కామ్ చేస్తారు అనేసి. సో నేనైతే మీకు షాపింగ్ చేశానని షేర్ చేసుకోవట్లేదు, అక్కడ స్కామ్ గురించి షేర్ చేస్తున్నాను నేను డీమార్ట్ గురించి. నేనైతే ఈ చెప్పులన్నీ అయితే డీమార్ట్లో అయితే తీసుకున్నాను. ఈ చెప్పులు బిల్ వచ్చేసి నాకు మొత్తం వచ్చేసి ఇంకా 2 జతలు ఉన్నాయి. ఇవే కాదు, అవి యూజ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ చూపించలేదు. కానీ అక్కడ నాకు బిల్ ఎంత అయింది? 2249 రూపీస్ బిల్ అయింది నాకు. సో నేను ఇవన్నీ తీసుకున్నాను, నాకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉంది. నాకు కావాల్సిన సైజే తీసుకున్నాను, కానీ ఇది కొంచెం పెద్దగా అనిపించింది. అందుకు నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని చెప్పాను. మేడం ఎక్స్చేంజ్ అంటే అలా ఉండదు, మీకు రిటర్న్ ఉంటుంది అని చెప్పారు. సరే అని బిల్ ఉంది కదా అని వెళ్ళినాను. వెళ్తే కస్టమర్ కేర్ దగ్గర వెళ్ళి అడగండి అన్నారు. సరే అని కస్టమర్ కేర్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ అడిగిన డీమార్ట్లో అడిగితే, సో నాకు ఈ చెప్పులు అనేవి సైజు మార్చుకోవాలి, నాకు ఇవే చెప్పులు కావాలి, మళ్ళీ కూడా ఈ సైజ్ అనేది చేంజ్ చేయాలి అని చెప్పాను. సరే మేడం అని చెప్పింది. దాని తర్వాత బిల్లు తీసుకుంది ఆమె, మళ్ళీ కొత్త బిల్ జనరేట్ చేసుకుంది, అయ్యింది. ఇంకా దీని మీద కాస్ట్ వచ్చేసి 259 రూపీస్ ఉంది. ఈ చెప్పుల పైన అయితే ట్యాగ్ మీకు చూపిస్తున్నాను, 259 రూపీస్ ఉంది. నేను ఇది ట్యాగ్ కూడా నేను వీడియోలో నేను సైడ్లో అయితే మెన్షన్ చేస్తాను. కానీ 259 రూపీస్ నాకు వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి కదా. కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే అక్కడ 249 రూపీస్ ఇచ్చింది. ఇదేంది 249 ఇచ్చిన, 259 కదా బిల్లులో ఉండేది అని చెప్పిన నేను. మేడం లేదు 249 అని చెప్పింది. మరి అదేలా అవుతుంది? ఇంకా 10 రూపీస్ మీరు స్కామ్ చేస్తున్నారా ఏంటిది అన్న. లేదు మేడం అని చెప్పింది. సరే నాకు సైజు కావాలి, వేరే సైజు కావాలి నాకు అని చెప్పాను. మేడం తీసుకొస్తాము అన్నది. లేదు నేను వెళ్ళి తీసుకుంటాను అని. అంటే మాకు అలో లేదా ఇప్పుడు వేరే ఏం షాపింగ్ చేయదు. అలా ఏం లేదు మేడం, మీరు వెళ్ళొచ్చు అన్నది. సరే అని ఆ 249 అమౌంట్ అయితే ఇచ్చింది. నేను చెప్పిన ఈ 249 రూపీస్కి నాకు ఇవే చెప్పులు కావాలి, ట్యాగ్ మీద అయితే 259 ఉంది కదా, నాకు అలా వద్దు. ఇప్పుడు నువ్వు ఏదైతే నాకు 249 ఇచ్చినావో 249కి నేను సేమ్ స్లిప్పర్సే తీసుకుంటాను, నాకు అదే ట్యాగ్ మీద నాకు ఎంతన్నా ఉండదు, నాకు అవి అన్నీ అనవసరం. ఇప్పుడు నువ్వు నాకు రిటర్న్ ఎంత చేసినావో ఇదే అమౌంట్కి నాకు చెప్పులు కావాలి అని చెప్పినాను. అలా ఎలా అవుతుంది మేడం, ట్యాగ్ మీద ఎంత ఉంటుందో అదే ఉంటుంది అని చెప్పారు. అంటే మీ దగ్గర నుంచి అయితే 10 రూపాయలు మీకు ప్రాఫిట్ ఉండొచ్చు, మా దగ్గర నుంచి లాస్ అవ్వచ్చా? అలా ఎలా అవుతుంది? కాదు, నేను ఫస్ట్ అయితే నాకు వెళ్ళని లోపలికి అన్నా. సరే అని వెళ్ళిన లోపలికి. నేను మార్చలేదు, ఇంకా స్లిప్పర్స్ కూడా నేను ఏవి మార్చలేదు, సేమ్ యాస్టిస్ నేను ఇవే తీసుకున్నాను, ఇవే స్లిప్పర్సే తీసుకున్నా. 259 ఉంది. ఏవి చూసిన సైజెస్ నేను మళ్ళీ అనుకున్నా వేరే ఏమన్నా బిగ్ సైజ్ ఏమన్నా ప్రైస్ ఎక్కువ ఉందేమో మేబీ చూద్దాము అనేసి నేను చూసాను. అన్ని దాని మీద కూడా 259 ఉంది. సరేలే అని నేను వెళ్ళిన బిల్డింగ్ దగ్గరికి. మళ్ళీ ఇవి ఎక్స్చేంజ్ చేసుకున్నాను, మళ్ళీ ఇవే తీసుకున్నాను. రిటర్న్ చేస్తారంట వాళ్ళు. ఎక్స్చేంజ్ అంటే మళ్ళీ స్లిప్పర్స్ అట్లా కాదంట, రిటర్న్ మనీ ఇస్తే మళ్ళీ మనం నార్మల్గా షాపింగ్ అనేది చేయాలంట అక్కడ. ఫస్ట్ నేను ఇది సెకండ్ టైం నేను అందులో రిటర్న్ చేయడం అనేది. సరే అని వెళ్ళి నేను తీసుకున్న తర్వాత బిల్డింగ్ దగ్గరకు వచ్చిన. ఫస్ట్ అయితే నాకు ట్యాగ్ మీద అయితే ఆమె సిస్టంలో ఇలా ట్యాగ్ ఎంటర్ చేయగానే నంబర్ ఎంటర్ చేసింది. ఫస్ట్ చేయగానే 249 వచ్చింది. సరే 249 వచ్చింది, ఇక్కడ ట్యాగ్ మీద ఏంది 259 ఉంది అన్న. అరే మేడం నేను చూసుకోలేదు, మళ్ళీ నేను స్కాన్ చేస్తాను అని చెప్పింది. మళ్ళీ స్కాన్ చేసేసరికి 259 వచ్చింది. ఇదేంది 249 ఉన్నది, మళ్ళీ 259 ఏంది, ఇది 10 రూపీస్ ఏంది? అక్కడ చూస్తే కస్టమర్ కేర్ దగ్గర ఇలానే అయింది, బిల్లింగ్ దగ్గర కూడా ఇలానే అయింది. ఇదేంది నాకు అర్థం కావట్లేదు, మీదంతా స్కాన్ చేస్తున్నారా మీరు? డీమార్ట్లో ఎంతోమంది డీమార్ట్లో వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తారంటే ఏదో హోల్సేల్లో ఆఫర్స్ ఉంటాయి, తక్కువలో వస్తాయి అనేసి అందరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు. కానీ మీరు ఇలా స్కామ్ చేస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు కదా
కానీ నేను వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. వీడియో రికార్డ్ చేయకండి అని ఫోన్ అయితే లాక్కుంటున్నారు, వీడియో రికార్డ్ చేయకూడదు అనేసి. సరే వీడియో రికార్డ్ చేయకూడదు, నేను పెట్టాలంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, బిల్ ఉంది నా దగ్గర, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇంకా షాపింగ్ చేసింది కూడా ఒక వీడియో రికార్డ్ కూడా ఉంది. అది ఎలాగా అంటే నార్మల్గా వీడియో రికార్డ్ చేయనియరు. మా చిన్నుకి చెప్పి నేను ఏదో షాపింగ్ చేసినామనే అన్నట్టుగా ఒక రీల్ షేర్ చేసుకుందాము, వీడియో రికార్డ్ చేయని చెప్పినాను. ఆ వీడియో రికార్డ్ క్లిప్ కూడా ఉంది, కానీ అది నేను ఏదో నార్మల్గా వ్లాగ్ లాగా షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈ విధంగా షేర్ చేసుకుంటానని నేను అసలు అనుకోలేదు. నాకు ఇలా జరగడం కూడా ఇది ఫస్ట్ టైం డీమార్ట్లో అయితే. సరే ఆ క్లిప్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను, నేను ఆ క్లిప్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇవే స్లిప్పర్స్, ఇంకేది మారలేదు. ఇంకో 2 జతలు అయితే ఇక్కడ కనిపించలేదు అంతేగాని ఇవే స్లిప్పర్స్. ఆడ బిల్డింగ్లో కూడా మొత్తం ఇవే ఉన్నాయి అన్నీ నేను చూపిస్తాను. నేను ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను, రీల్స్లో కూడా నేను షేర్ చేస్తాను. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే డీమార్ట్లో అయితే మనకు ఎవరైనా సరే ఇప్పుడు ట్యాగ్ మీద ఉన్న అమౌంట్ చూసే తీసుకుంటారు అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఎక్కువ ఉందనుకో, ఎక్కువ ఉంది అనేసి వేరేది తక్కువలో కూడా చూడొచ్చు, సో ఎక్కువలో కూడా చూడొచ్చు, అలానే ఉంటారు కదా ఎవరైనా సరే. ఇంకొకటి వీళ్ళు మనకి స్కామ్ చేస్తున్నారు కదా. మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు బిల్లులో దీని మీద ఉన్న కాస్ట్ బిల్లులో ఉందా లేదా అనేసి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకేమో బిల్లులో ఏమో 249 ఉంది, సో వాళ్ళు నాకేమో ఇక్కడేమో ట్యాగ్ పైన 259 ఉంది. ఫస్ట్ ఎంటర్ చేసినప్పుడేమో 259 ఉంది, కానీ నేను అన్న నా దగ్గర నుంచి ఈరోజు 10 రూపాయలు పోయినాయి. ఇలా రోజుకి డీమార్ట్కి ఎంతో వేల మంది వస్తూ ఉన్నారు. ప్రతి స్టేట్లో కూడా డీమార్ట్ అనేది ఉంది. ఎందుకు వస్తున్నారు? పేదవాళ్ళు అందరూ వస్తున్నారు, ఎందుకంటే ఏదో ఆఫర్లు ఉంటాయి, హోల్సేల్లో దొరుకుతాయని వస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు మనకి ఏం తక్కువలో ఏమి ఇయ్యరని నాకు ఈరోజే తెలిసింది. వాళ్ళు మన దగ్గర నుంచే ఇంకా వాళ్ళు ఆశించి ప్రాఫిట్ తీసుకుంటున్నారు, కానీ మనకే లాస్, కానీ వాళ్ళకేం లాస్ ఏం లేదు. వాళ్ళు మన దగ్గర స్కామ్ చేసి ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. మనం ఏదో తక్కువ అవుతుంది అనేసి మనం డీమార్ట్కి పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాం, కానీ మనల్ని వాళ్ళు గొర్రెలు చేస్తున్నారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరికి నేనేం డీమార్ట్కి వెళ్ళొద్దు అని నేను ఎక్కడ చెప్పట్లేదు. నేనేం చెప్తున్నా అంటే ఏదైనా సరే మనం షాపింగ్ చేసిన తర్వాత అవన్నీ మనం ఒక్కసారి అక్కడ మనకి ఎలాగో కుదరదు, ఫుల్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే మనం ఏ వస్తువు తీసుకున్నాము, మనం ఎన్ని క్వాంటిటీ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని మనం ఇప్పుడు ఈ స్లిప్పర్స్ ఉన్నాయి, ఈ స్లిప్పర్స్ మీద ట్యాగ్ ఎంత ఉంది, దీని మీద ఉన్న కాస్ట్ బిల్లులో ఉందా, లేకపోతే దీని మీద ఉన్న కాస్ట్ కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి అడగాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఎక్స్చేంజ్ రిటర్న్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అడగాలి. సో అలా అవన్నీ చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసిన తర్వాత ఇలా డీమార్ట్కి అయితే వెళ్ళండి, లేదంటే మన దగ్గర అయితే వాళ్ళు స్కామ్ చేస్తున్నారు మనకైతే. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నా, నేను ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 3 4 5 ఇంకా 2 మొత్తం 2 3 8 అంటే నేను 8 క్వాంటిటీ నేను స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. 8 అన్నా కూడా ఒక్కొక్క దాని మీద 10 రూపీస్ వేసుకున్నా కూడా 80 రూపీస్ అనుకోండి. జస్ట్ 259కి 10 రూపీస్, ఇంకా 500 700 అయితే ఇంకా ఎంత వాళ్ళు తీసుకుంటారు. నేను ఇదే అడిగినాను. అక్కడ ఆమె అంటది, బిల్డింగ్ దగ్గర ఉన్న అమ్మాయి అంటది, ఏమంటుంది, ఆడవాళ్ళు వస్తేనే ఇంత అంట. అంటే ఆమె కూడా ఒక ఆడదామెనే, కానీ ఆమె అలా అనడం కూడా కరెక్ట్ కాదు. ఆడవాళ్ళు వస్తేనే ఇలా రచ్చరచ్చ చేస్తారంట, గట్టిగా మాట్లాడతారంట. నేనన్నా, అమ్మ నీ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు పోతాయంటే నువ్వు మాట్లాడవా? ఏంది నువ్వు మాట్లాడేది? ఇదే నిజంగానే సామెత ఉంది కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అంటారు కదా, ఇలానే ఉంటుంది. ఆడవాళ్ళ శత్రువు అంటే ఇంకా ఆడవాళ్ళు అన్నాక ఏదైనా సరే రూపాయి సేవ్ చేయడానికే చూస్తారు, కానీ ₹1 పోయిందంటే ఎలా పోయిందనే దాని గురించి ఆలోచిస్తారు ఆడవాళ్ళు అనేది. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, బిల్లి ఫస్ట్ అని చెప్పి తీసుకొని చెప్పొచ్చిన. నేను ఇలా యూట్యూబ్లో కూడా పెడతాను, నా దగ్గర ఆల్రెడీ ఒక క్లిప్ ఉంది, నేను షాపింగ్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను వీడియో అయితే పెడతాను చూసుకో ఒకసారి అనేసి ఛానల్ నేమ్ చెప్పి వచ్చిన నేను. అప్పుడు వాళ్ళు అంటారు, మేడం మీరు మెల్లుగా మెల్లుగా ఎందుకంటే ఇంక అందరికీ అక్కడ తెలుస్తుంది అనేసి మెల్లిగా మాట్లాడు అని అంటున్నారు. కానీ తెలియాలని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అందరూ వెళ్తున్నారు, ఏదో మనకు తక్కువలో వస్తుంది అని అందరు షాపింగ్ చేస్తున్నాము. ఆఫ్టర్ ఆల్ నేను కూడా అంతే, ఏదో ఆడ తక్కువలో వస్తాయి, ఆఫర్లో ఉన్నాయని ఎగబడతా పోతా నేను. నాకైతే డీమార్ట్ పక్కనే ఉంది కాబట్టి ఏదైనా ఒక 100 రూపాయలకి అయినా సరే నేను డీమార్ట్కే వెళ్తాను. ఏదో తక్కువ ఉంటుంది కదా, ఒక రూపాయి 2 రూపాయలు మనకు తక్కువకి వస్తుంది కదా అని వెళ్తాను. సో అలానే అందరూ వెళ్తారు డీమార్ట్కి.
కానీ వీళ్ళు మన దగ్గర నుంచే తీసుకుంటున్నారు అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. స్కామ్ అనేది ఇలానే చేస్తున్నారు డీమార్ట్లు అనేది. అందరూ అయితే కేర్ఫుల్గా అయితే ఉండండి. అంతకుముందు డీమార్ట్లో అయితే యాక్సెస్ ఉన్నది, వీడియో రికార్డ్ చేసుకోవడం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఎందుకంటే వాళ్ళ బండారం బయట పడుతుంది అనేసి ఇప్పుడు వాళ్ళు రికార్డ్ చేయడానికి ఇయ్యరు, ఏమీ లేదు. ఏదో తెలియనట్టుగా నేను కూడా ఆ చిన్న క్లిప్ కూడా నేను తీసుకున్నాను, షాపింగ్ చేసింది అని షేర్ చేసుకుందాం అనుకున్నా. బట్ అది ఈ విధంగా స్కామ్ అని షేర్ చేసుకుంటాను నేను అసలు ఊహించుకోలేదు. ఇవి రిటర్న్కి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది ఇలా స్కామ్ చేస్తున్నారు అనేసి. సో అందరైతే డీమార్ట్కి వెళ్ళండి. వెళ్ళినా కూడా సరే బిల్లులో ట్యాగ్లో ఎంత ఉంది అమౌంట్ ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా టైం కేటాయించి చెక్ చేసుకోండి. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే డీమార్ట్ స్కామ్ గురించి అయితే మీ అందరికీ తెలియాలి అనేసి నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి ఖచ్చితంగా అయితే హైప్ అయితే చేయండి. మీరు హైప్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంచెం రీచ్ అవుతుంది నాకు. మీరు హైప్ అయితే చేయండి, ఖచ్చితంగా వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.